హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మన వెంకంపేట గ్రౌండ్ దగ్గర ఉన్న ఒక మామిడి తోటకైతే వెళ్తున్నాను. అక్కడైతే కాయలు అయితే బాగా వచ్చున్నాయి. ఇప్పుడైతే ఆ వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడు దాకా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఆ తోటకైతే చూద్దాం ఎవరు ఉన్నారో లేదో. వీడియో అయితే మీకు చూపిస్తాను, పదండి. చూసాను కదా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఈ వెంకంపేట ఉందా అక్కడ ఉన్న ఒక గ్రౌండ్ బ్యాక్ సైడ్ అయితే నేను ఒక మామిడి తోట దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. అక్కడైతే చాలా మామిడికాయలు అయితే అయ్యి ఉన్నాయి ఆ తోటలో. నేనైతే ఇప్పుడు జస్ట్ ముందుకైతే వెళ్తున్నాను, మీకైతే కనబడుతుంటుంది. నేనైతే ఇప్పుడు తోవ అయితే ఎదుగుతున్నాను. ఈ సైడ్ అయితే మనకి చిన్న తోవ అయితే ఉంది. ఇప్పుడైతే ఇది చిన్న కాలువ అలాగ ఉంది, అంటే కల్వర్ట్లు చేస్తారు కదా మినీ వాటర్ కోసం. ఇప్పుడైతే రెయిన్ సీజన్ కాదు కాబట్టి వాటర్ అయితే వెళ్ళడం లేదు. మనమైతే తోట దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి నేనైతే వీడియో తీసుకోవాలి, బట్ నేనైతే తోవ అయితే ఎదుగుతున్నాను. చుట్టూ అయితే కంచె అయితే వేస్తున్నారు. మీకైతే వీడియోలు తెలుస్తూ ఉంటుంది ఎన్ని మామిడికాయలు అవి ఉన్నాయి. చాలా ముద్దుగా అయితే మామిడికాయలు అవి ఉన్నాయి. మొత్తం ఇవి హైబ్రిడ్ చెట్లు లాగా ఉన్నాయి, లేకపోతే నార్మల్గా మామిడి చెట్లు చాలా పొడవుగా ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు కాయలు వస్తాయి. కానీ ఇది ఎవరిదో తోట. మామిడికాయలు అయితే ఈ సంవత్సరం చాలా బాగా అయితే కాపు కాసి ఉన్నాయి. అన్ని మొక్కల్లోనైతే కాయలు అయితే బాగా వచ్చి ఉన్నాయి. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది, చూస్తున్నారుగా. చుట్టూ ప్లేస్ అయితే చాలా అందంగా అయితే ఉంది. మధ్యన ఈ మామిడి తోట అయితే వేసుకున్నారు. చూడండి ఎంత కాయలు అయితే అయ్యి ఉన్నాయి. నేనైతే డైలీ ఇక్కడ వాకింగ్కి అయితే వస్తాను మా సారాలతోని, లేకపోతే మా సార్ అబ్బాయితోని. ఈరోజైతే నేను ఈ తోటకి వీడియో తీసుకొని పెట్టాలని నాకు ఒక తోట అయితే వచ్చింది. దానికోసమని నేను ఇక్కడికైతే వచ్చాను. బట్ లోపలికి వెళ్ళడానికి అయితే అయితే ఎతుకుతున్నాను, బట్ డోర్ అయితే నాకు ఎక్కడ కనబడుకుంటుంది. కాయలు అయితే బాగా ఉన్నాయి, ముద్దుగా చూస్తున్నారా. చుట్టూ నేనైతే తిరుగుతున్నాను వే కోసం. లోపలికి వెళ్ళగానే వెళ్ళి అన్ని చెట్లకి కవర్ చేయాలని నాకైతే ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ నాకైతే ఈ తోవ అయితే కనబడుకుంటుంది. మొత్తం అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. ఈ పక్కన నీలగిరి తోట కూడా వేసి ఉన్నారు, మీకైతే వీడియోలు కనబడుతుంటుంది. నేనైతే ముందుకు వెళ్తున్నాను. ఇదైతే మన గ్రౌండ్ కొద్దిగా బ్యాక్ సైడ్కి అయితే ఈ ప్లేస్ అయితే వస్తుంది. ఇప్పటికైతే నాకైతే వే అయితే కనబడలేదు. లోపలికి అయితే వెళ్ళడానికి ప్లేస్ అయితే లేదు. ఇప్పుడైతే మనం ఈ నీలగిరి తోటకి అయితే వచ్చాము. చూడండి, మీకైతే చూపిస్తాను. చూస్తున్నారుగా చుట్టూ ఈ నీలగిరి తోట. ఇప్పుడైతే మొక్కలు అయితే ఇంకా పెరగాలి. ఇవి చిన్న మొక్కల్లాగా ఉన్నాయి, బట్ హైట్ ఎక్కువ. ఇవి మనకి పేపర్కి కానీ లేకపోతే ఈ స్లాబ్ సెంటరింగ్ కానీ ఈ కర్రలు అయితే బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే స్ట్రైట్గా బాగా బలంగా ఉంటాయి మొక్కలు. దానికోసమని మొత్తం నీలగిరి తోటే. చూడండి, మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. నేనైతే ఆ మామిడి తోటకి వెళ్ళిన వే ఎత్తికేసి ఇక్కడికి వచ్చేసాను. ఇంకా వే అయితే నేను కనిపెట్టలేదు. చుట్టూ అది కంచేస్తున్నారు. సైడ్నే ఈ నీలగిరి తోట అయితే ఉంది. దానికోసం అయితే నేను ఇక్కడికి వీడియో తీసుకోవడానికి అయితే వచ్చేసాను. ఇది ఒక ఎదురు బొంగు చెట్టు. చూడండి ఎంత జూబుగా గుంపుగా అయితే ఉంది చెట్టు. ఇక్కడైతే చుట్టుపక్కల రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఆ మామిడి తోట వే అయితే ఎత్తుక్కోవాలి. చూస్తున్నాను ఎక్కడ ఉందో ఏంటో. లాస్ట్కి అయితే నాకైతే వే దొరకలేదు. నేనైతే ఈ కంచె కింద అయితే లోపలికి వచ్చాను. ఎవరైనా ఉంటే నేను పర్మిషన్ తీసుకుని వీడియో తీయడానికి అనుకున్నాను, బట్ ఎవరూ లేరు. కాయలు అయితే చాలా ముద్దుగా అయితే ఉన్నాయి. మీకైతే వీడియోలోనైతే కనబడుతుంటుంది. చూడండి, ప్రతి మొక్క అయితే చాలా గుజ్జుగా అయితే పెరిగి ఉంది. ఈ మామిడి తోట అయితే నాకు అనిపిస్తుంది ఇది హైబ్రిడ్ తోట, ఎందుకంటే మొక్కలు అయితే ఎక్కువ హైట్ అయితే లేవు. కాయలు అయితే బాగా వచ్చాయి. ఈ సంవత్సరం మామిడికాయలు కూడా సీజన్ బాగా వచ్చున్నాయి, తొందరగా అయితే కాపు వచ్చాయి.
ఈ తోటే కాదు, మామిడికాయ ప్రతి ఏరియాలోనైతే కాపయితే వచ్చాయి. మనకైతే ఈ పారతూరు మార్కెట్‌లో ఈ పళ్ళు కూడా, మామిడి పళ్ళు కూడా వచ్చాయి. మీకైతే కనబడుతుంటది. ఈ డిస్టెన్స్ కూడా చాలా బాగా కవర్ చేసున్నారు. చెట్టుకి చెట్టు బాగా డిస్టెన్స్ అయితే ఉంచున్నారు. నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 8, 9 అడుగులైతే పెట్టుకున్నారు. ఒక చెట్టుకి ఒక చెట్టు గ్యాప్. దీనివల్ల ఏంటంటే మొక్కయితే గుజ్జుగా పెరుగుతది. ఇంకా కాయలైతే బాగా వస్తాయి. మొక్కకి మొక్క డిస్టెన్స్ అయితే ఉండాలి. చూస్తున్నారా? ఇది ఎవరి తోటో నాకు తెలీదు. బట్ ప్లానింగ్ అయితే బాగా చేసుకున్నారు. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. ఈ తోటలోనికైతే వచ్చాము. ఎవరైతే లేరు. ఎవరొచ్చినా నేనైతే వీడియో తీసుకోవడానికి వచ్చానని చెప్తాను. మీకైతే కనబడుతుంటది. చూడండి మీకైతే వీడియోలోనే తెలుస్తుంటది. ఇప్పుడు ఆ తోట ఓనర్ వస్తే ఏమి అవ్వదు గానీ, మనం మామిడికాయలు గానీ ఏది తెంపుతామని మనకైతే కొద్దిగా కోపడతారు. దానికోసమని నేను పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ చేయాలనుకున్నాను. బట్ ఎవరు లేరు. నేనైతే ఫ్రీగా అయితే షూట్ చేసుకుంటున్నాను ఈ వీడియో. చూస్తున్నారుగా. నాకైతే ఈ తోట అయితే బాగా నచ్చింది. చూస్తున్నారు, ఈ మొత్తం స్ట్రెయిట్‌గా చూడండి మొక్కలైతే కనబడుతుంటాయి. కొన్ని మొక్కలైతే చిన్న మొక్కలు, బట్ కాపు అయితే బాగా వచ్చున్నాయి. మీకు కూడా ప్లేస్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగా మామిడి మొక్కలు కానీ, ఏదైనా తోట ఎక్కువ ప్లేస్ ఉంటే మీరు ట్రై చేయండి. మంచి ప్రాఫిట్ బిజినెస్ ఇది కూడా సీజన్ పరంగా. మొన్న అయితే మీకు చెప్పాను కదా అరటి తోట, అలాగే ఇది కూడా సీజన్ బిజినెస్సే. మనం ఏదైనా మనకి ప్లేస్ ఉండాలి. చూడండి, ఇది చిన్న మొక్క కానీ కాపు అయితే చూడండి ఎంత ఎక్కువ అయితే వచ్చున్నాయి. ఇంకా ఈ మధ్యన కొద్దిగా గాలి అవడంతో పడిపోయినాయి. ఇంకా కొంతమంది అయితే దొంగతనంగా తీసుకెళ్ళిపోతారు కాయలు. దానికోసమని తోటకైతే కాపలా ఉంటారు. బట్ ఈరోజు నేను వచ్చిన టైంకి అయితే ఎవరు లేరు. నేనైతే ఇప్పుడు మార్నింగ్ 7:50కి అయితే వచ్చాను ఇక్కడికి. ఇప్పటికైతే ఎవరైతే రాలేదు. నేనైతే తోట లోపల అయితే ఉన్నాను ఇప్పటిదాకా. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. చూస్తున్నారుగా. ఈ మొక్కలకి కూడా బాగా ఈ సారాలు కానీ, టైంకి వాటర్ కానీ పెట్టుకోవాలి. వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకైతే కనబడుకుంటుంది. బట్ నీట్‌గా ఉంచున్నారు తోట. చూడండి ఎంత చక్కగా క్లీనింగ్‌గా ఉంచున్నారు. ప్లేస్ అయితే చాలా, నాకైతే ఇది పిక్నిక్‌లు గట్రా చేసుకున్న చాలా ఎంజాయ్‌గా ఉంటది. ఇదైతే మనకి వెంకంపేట వెళ్ళే ఇదిలో గ్రౌండ్ దగ్గర ఈ తోట అయితే పడతది. ఇదైతే నాకు తెలిసి ఇది ఒకళ్ళ తోట కాబట్టి ఇది నాకనిపిస్తుంది మొత్తం అమ్మడానికి ఉంచుంటారు. ఎప్పుడు కొద్దిగా పెరిగితే ఇది కట్ చేసుకొని మార్కెట్‌కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ చెట్లు చూడండి ఎంత అంటే డౌన్‌కి పూర్తిగా వచ్చున్నాయి కాయలు. బాగా వచ్చాయి. సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇంకా పెరగాలి. పెరిగితే మంచి ప్రైస్ అయితే పలుకుతది. మామిడికాయలు అయితే నాకు అనిపిస్తుంది చాలా స్వీట్‌గా ఉంటాయి. నేనైతే టేస్ట్ చేయలేదు. నేను మామిడికాయలు అయితే కొద్దిగా తక్కువే తింటాను. చూడండి ఎంత డిస్టెన్స్ అయితే చాలా ఉంది. నేను ఇందాక చెప్పాను 9, 8 అడుగులని. 12 అడుగులు ఉంటది అనుకుంటా. ఇంకా ఎక్కువే ఉంటది. చెట్టుకి చెట్టు బాగా డిస్టెన్స్ అయితే పెట్టుకున్నారు. ఈ మొత్తం అయితే హైబ్రిడ్ మొక్కలే. ఎందుకంటే నార్మల్ మొక్కలు మనకి మామిడి చెట్లు మీకు చూసుంటారు. చాలా పెద్ద చెట్లు అయితే వస్తాయి. కాబట్టి ఇది చూడండి గ్రోత్ తక్కువ, బట్ కాపు అయితే బాగా వస్తుంది. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. చుట్టూ చెట్లే. దీనికి కూడా టైంకి మనం సారాలు కానీ, వాటర్ కానీ సీజన్ పరంగా చాలా కేర్ తీసుకోవాలి. దీనికి కూడా మెడిసిన్లు అయితే వాడతారు. మీకైతే కనబడుతుంటుంది. ఇప్పటిదాకా అయితే మన వీడియో చూసినట్టయితే మీకు కొద్దిగానే నచ్చి ఉంటుంది. వాళ్ళు నచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇలాగే మంచి మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా ఆ చివరన అయితే ఒక డింకీ పైప్ అయితే ఉంది. మన వాటర్ కోసం గల ఉంచున్నారు అక్కడ. మధ్యన అయితే ఒక టేంక్ చెట్టు అయితే వేసుకున్నారు. చుట్టూ కంచె మీకైతే వీడియోలో నాకు కనబడుతుంటుంది. చూస్తున్నారుగా ఇక్కడికి ఆ సైడు మనం నీలగిరి తోటకి వెళ్ళాం కదా, ఆ సైడ్నే మళ్ళీ ఒక పెద్ద మామిడి తోట అయితే ఉంది. అక్కడికి కూడా వెళ్దాం. ఈ కొద్దిగా ఇది తీసిన తర్వాత నేనైతే ఆ తోటకైతే వెళ్తాను. అది మనకి నార్మల్ మామిడి చెట్ల తోట. అది పెద్ద పెద్ద చెట్లు. అది మీద కాయలు కూడా బాగా వచ్చున్నాయి. మీకైతే వీడియోలోనైతే కనబడుతుంటుంది. చూసారు కదా, ఇది మనం ఈరోజు షూట్ చేయవలసిన ఈ తోట అయితే అనుకున్నాం. నేనైతే ఈరోజు వీడియో తీసుకున్నాను. ఇప్పుడైతే దీని పక్కన ఇంకో తోట ఉంది. ఆ తోటకైతే మనం వెళ్దాం. చూసారు కదా, ఈ మామిడి తోట అయితే కాపు అయితే బాగా వచ్చున్నాయి. ఇప్పుడైతే మనం ఈ వెంకంపేట గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. చూస్తున్నారుగా, గ్రౌండ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడికి క్రికెట్ కానీ పిల్లలు ఈవినింగ్ పూట క్రికెట్ ఆడుకుంటారు. ఇలాగే వాకింగ్ కానీ రన్నింగ్ కానీ వర్కౌట్ కానీ మొత్తం చేసుకుంటారు. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఈ మొత్తం ఏరియా వాకింగ్లకే ఎక్కువ వస్తారు. మధ్యన గ్రౌండ్ కూడా క్రికెట్ ఆడడానికి అయితే చాలా అందంగా అయితే ఉంది. గ్రౌండ్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది, మీకు కనబడుతుంటుంది. చూడండి, చుట్టూ అయితే వాకింగ్లు అయితే చేస్తున్నారు. మీకైతే చెప్పాను కదా మామిడి తోట ఇంకో తోట సైడ్ ఉందని. ఆ తోటకైతే ఇప్పుడు వెళ్దాం. చూస్తున్నారా, మీకు వీడియోలో కనబడుతుంటుంది. వాకింగ్ జాగింగ్ రన్నింగ్ అయితే అందరు చేసుకుంటున్నారు ఈ గ్రౌండ్లో. చూడండి, నేను ఇంకో తోట పెద్ద తోట ఉందని చెప్పాను కదా దగ్గరే. మీకైతే వీడియోలు కనబడుతుంటుంది. ఈ తోటకు కూడా చాలా కాయలు అయితే వచ్చున్నాయి. చూస్తున్నాం. మనం అయితే ఇప్పుడు వేకైతే వెళ్తున్నాం. ఈ సైడ్లో అయితే వెళ్ళాలి, చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. ఈ గాజు పెంకులు గట్రా ఉన్నాయి. ఇలా ముందుకు వెళ్తే మనకి తోట లోపలికి వెళ్ళిన తావ అయితే మనకైతే కనబడుతుంది. చూస్తున్నారుగా, ఇక్కడ కూడా ఒక నీలగిరి తోట అయితే ఉంది ఈ సైడ్న. మనమైతే తోట లోపలికి అయితే వచ్చేసాం. చూస్తున్నారుగా, ఆ తోటకి ఈ తోటకి డిఫరెన్స్ అయితే చాలా అయితే ఉంది. ఇవైతే పెద్ద పెద్ద మొక్కలు. ఈ తోటలో కూడా మామిడికాయలు అయితే చాలా కాపు అయితే వచ్చున్నాయి. చాలా కాయలు అయితే కింద పడిపోయి ఉన్నాయి. చూస్తున్నారుగా, మీకైతే వీడియోలో అయితే కనబడుతుంటుంది. దీనికి కూడా జనాలు అయితే ఉన్నారు. ఆ లోపలికి అయితే ఒక ఆయన అయితే ఉన్నారు కాపలాకి. నేను ఇక్కడ మామిడికాయలు తెంపేస్తాను అనుకుంటున్నాను. బట్ నేనైతే చుట్టూ వీడియో అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నాను, మీకు వీడియోలో అయితే కనబడుతుంటుంది. చుట్టూ మామిడికాయలు అయితే పడిపోయాయి. నేను కొద్దిగా గాలి వేయడంతో మొత్తం అయితే రాలిపోయి ఉన్నాయి. నేనైతే మామిడికాయ అయితే తీసుకోలేదు. నేను వీడియో షూట్ కోసం వచ్చాను, వీడియో అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారుగా, కాకపోతే దీనికి కూడా చాలా ఎక్కువే వచ్చున్నాయి మామిడికాయలు. చెట్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. కొన్ని చెట్లు అయితే కట్ చేస్తున్నారు. మీకైతే వీడియోలో అయితే తెలుస్తుంటుంది. చూస్తున్నారుగా, మీరైతే మాకైతే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే డిఫరెంట్ వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను, ఇంకా ట్రై చేస్తాను. మీరైతే కొద్దిగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, మీకైతే వీడియోలు కనబడుతుంటుంది. ఎంత చిన్ని మామిడికాయలు అయితే ఉన్నాయి గుజ్జుగా. చుట్టూ చూడండి, పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ టోటల్ మామిడి తోట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. ఇలాగే మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పటికైతే మన వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. బాయ్.